ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆలివ్ ఆయిల్ ఉన్న ఆయిల్స్లన్నిటిలోకెల్లా వంటల్లో వాడుకోవటానికి మంచిదని అందరూ చెప్తుంటారు. బాగా కాస్ట్లీ. అలాంటి ఆలివ్ ఆయిల్ రావటానికి ఆలివ్ గింజలు కారణం. ఆలివ్ గింజలు పైన తొక్క ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం జీడిపప్పు తీయాలి. జీడిపప్పు పైన పెంకులాగా ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టి లోపల పప్పు తీస్తాం. అట్లాగే ఆ పెంకు ఆలివ్ గింజలు పగలగొట్టినప్పుడు వచ్చిన పైన పెంకు నుంచి తీసే ఆయిల్ ఆలివ్ ఆయిల్. అది లోపలుండే పప్పు జీడిపప్పు లాగా ఉంటుంది కదా, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ పప్పులు మరి చాలామంది మగవారికి వచ్చే ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది. ఒకవేళ ఆలివ్ ఆయిల్ వాడినా దాన్ని కాస్త హెల్దీ మార్గంలో వాడితే కూడా ఈ మగవారికి వచ్చే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించడానికి 4-5 రకాలుగా ఈ ఆలివ్ నూనె కానీ ఆలివ్ గింజల్లో ఉన్న పప్పు కానీ ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట. మరి ముందుగా 5 రకాలుగా ప్రోస్టేట్ గ్రంథికి లాభాన్ని కలిగించే విషయం తెలుసుకునే ముందు అసలు ఆలివ్ గింజల్లో ఉండే ఆ పప్పులో ఉండే పోషకాలు తీసుకుంటే 100 గ్రాముల ఆలివ్ గింజల్లో ఉండే శక్తి 350 కిలో క్యాలరీలు. పిండి పదార్థాలు 2.3 గ్రాములు. అసలు ఏ విత్తనాలైనా ఈ పిండి పదార్థాలు అనేవి 10 గ్రాములు, 20 గ్రాములు, 25-30 గ్రాములైనా ఉంటాయి. కానీ అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న, నేను ఇంతకాలం నుంచి అనేక విత్తనాలు చూస్తుంటా కదా, ఫస్ట్ విత్తనం అనిపిస్తుంది ఆలివ్ విత్తనాల్లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నవి కనుక తీసుకుంటే గుండెకి కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండటానికి కానీ, షుగర్ పెరగకుండా ఉండటానికి కానీ, మరి ఇట్లా ఫ్యాటీ లివర్ లాంటివి రాకుండా ఉండటానికి కానీ, ఇన్సులిన్ బాగా పనిచేయటానికి, ఇన్సులిన్ అవసరం తగ్గించడానికి కానీ ఇలాంటి విత్తనాలు బాగా పనికొస్తాయి. అందుకని ఇందులో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది మెయిన్గా గుర్తుంచుకుంటే బాగుంటుంది. ప్రోటీన్ 17 గ్రాములు, కొవ్వులు 30 గ్రాములు, ఫైబర్ 47.5 గ్రాములు, 47.6 గ్రామ్స్. చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో. ఇక ఇతర పోషకాలు కొన్ని తీసుకుంటే కాల్షియం 261 మిల్లీగ్రాములు, పాల కంటే దగ్గర 2 రెట్లు పైన ఉందన్నమాట కాల్షియం. సోడియం చాలా ఎక్కువ 275 మిల్లీగ్రాములు. మామూలుగా కొబ్బరి నీళ్ళు, తోటకూర, ఆకుకూరల కంటే కూడా సోడియం కంటెంట్ ఆలివ్ గింజలు ఎక్కువ ఉందన్నమాట. పొటాషియం 558 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 74 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 188 మిల్లీగ్రామ్స్. ఇందులో ఫైబర్ బాగా ఎక్కువ ఉంది కదా, ఈ ఫైబర్లో కూడా సాల్యుబుల్ ఫైబర్ 15% ఉంది. అంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇందులో 32.6 గ్రాములు అనమాట. అంటే ఈ ఫైబర్ కూడా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి చాలా బాగా దోహదం చేస్తుంది అనమాట. కానీ ఇలాంటివన్నీ సూక్ష్మ మరియు స్థూల పోషకాలు. మెయిన్గా ఈ ఆలివ్ ఆయిల్లో కానీ ఆలివ్ గింజల్లో కానీ ఉన్నది బీటా సైటోస్టిరాల్. ఇది 100 గ్రాముల ఆలివ్ ఆయిల్లో తీసుకుంటే 167 మిల్లీగ్రాముల బీటా సైటోస్టిరాల్ ఉంటుందన్నమాట. ఈ ఆలివ్ గింజల్లో బీటా సైటోస్టిరాల్ 85 మిల్లీగ్రాములు ఉంది. ఈ బీటా సైటోస్టిరాల్ని రోజుకి 60 mg మన లోపలికి వెళ్ళేటట్టు చేస్తే ప్రోస్టేట్ గ్రంథి మీద 4-5 రకాలుగా లాభాలు కలిగిస్తున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట. అందుకని ఆలివ్ ఆయిల్గా వాడినప్పుడు అంటే 60 mg బీటా సైటోస్టిరాల్ వెళ్ళాలి కదా. కానీ 3 times ఉదయం బీటా సైటోస్టిరాల్ 20 mg, మధ్యాహ్నం 20 mg, ఈవినింగ్ 20 mg అట్లా వెళితే సరిపోతుంది. మరి సుమారుగా 30-40 గ్రాములు ఆలివ్ ఆయిల్ కనుక లోపలికి వెళ్ళేటట్టు, అంటే ఇతర దేశాల్లో చూడండి ఆలివ్ ఆయిల్ని వంటల్లో కంటే కూడా ఎక్కువ సాలడ్స్ మీద, కాస్త ఏదైనా ఫ్రూట్స్ మీద, ఏదైనా ఆహారాలు తినేటప్పుడు విత్తనాల మీద అట్లా గార్నిషింగ్ లాగా స్ప్రేలా చేసుకుని అట్లా ఆయిల్ తీసుకుంటారు. ఇట్లా వాడిన వాళ్ళకి బీటా సైటోస్టిరాల్ 30-40 గ్రాముల ఆయిల్తోనే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా 60 mg బీటా సైటోస్టిరాల్ 3 పూట్ల 3 చొప్పున వెళితే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలను వస్తున్నాయి అన్నారు. అట్లాగే విత్తనాలుగా తీసుకుంటే మనం ఎక్కువ తినలేం, 1-2 స్పూన్లు 3 స్పూన్లు అట్లా వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా కూడా ఇతర ఆహారాల్లో బీటా సైటోస్టిరాల్ ఉంటుంది, విత్తనాల్లో కూడా అట్లా వెళుతుంది అనమాట. ఆ మోతాదులో వెళ్ళేటట్టు వాడుకోవాలంటున్నారు ఇక్కడ. మనకి ఈ బీటా సైటోస్టిరాల్ ఎలాంటి లాభాన్ని ప్రోస్టేట్ గ్రంథికి అందిస్తున్నదంటే, మొట్టమొదటిది ప్రోస్టేట్ గ్రంథిలో కణాలు ఏవైతే ఉన్నాయో అవి కణజాలం పెరిగి వాపు రావటానికి కారణమయ్యేవి కొన్ని ఉంటాయి. అవి NF కప్పా బి, TNF ఆల్ఫా, IL అని ఇట్లాంటి వాటి వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు పెరుగుతూ ఉంటుంది.
వీటి ఉత్పత్తిని కంట్రోల్ చేసి వీటిని అరికట్టి ప్రోస్టేట్ గ్రంథి వాపు ఫర్దర్గా పెరగకుండా చేయడానికి బీటా సైటోస్టెరాల్ ఉపయోగపడుతుంది. ఇక రెండవ తీసుకుంటే మగవారికి ప్రోస్టేట్ గ్రంథి పని చేయటానికి టెస్టోస్టిరోన్ అవసరమవుతుంది. ఈ టెస్టోస్టిరోన్ ప్రోస్టేట్ కణాలపైన పని చేయాలంటే ఆ రిసెప్టార్స్ ఓపెన్ అవ్వాలి. ఇన్సులిన్ తాళం తిప్పితేనే చక్కెర లోపలికి వెళుతుంది కదా, అట్లాగే టెస్టోస్టిరోన్ ఈ ప్రోస్టేట్ గ్రంథి కణాల మీద పనిచేసే రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసెప్టార్స్ని పనిచేయనీయకుండా చేసి ఈ ప్రోస్టేట్ గ్రంథి కణజాలం పెరగకుండా రిసెప్టార్స్ ఓపెన్ అయ్యి టెస్టోస్టిరోన్ యాక్టివేట్ చేస్తే ప్రోస్టేట్ గ్రంథి కణాలు పెరుగుతుంటాయి, ఇంకా వాపు ఇంక్రీజ్ అవుతుంది, కొత్త కణాలు పుడుతుంటాయి. అందుకని అలాంటిది పని చేయనీయకుండా ప్రోస్టేట్ గ్రంథికి కొత్త కణాల ఉత్పత్తి రాకుండా వాపు పెరగకుండా చేయడానికి ఆ రిసెప్టార్స్ ఓపెన్ కాకుండా బీటా సైటోస్టెరాల్ చేస్తుందట. మూడవ లాభం, ఈ బీటా సైటోస్టెరాల్ ఆ ప్రోస్టేట్ కణాల యొక్క రిసెప్టార్స్ మీద కూర్చుని ఆ ప్రోస్టేట్ గ్రంథి కణాలు షింక్ అయ్యేటట్టు ఆదేశిస్తుందంట. కానీ ఎన్లార్జ్ అవ్వకుండా షింక్ అయ్యేటట్టు ప్రోత్సహించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఇక నాలుగవది, ప్రోస్టేట్ గ్రంథిలో ఉండే కణజాలం ఏవైతే ఉన్నాయో ఎన్లార్జ్ అయ్యి మనకి మూత్రనాళం కాస్త సన్నగిలేటట్టు కారణమయ్యే వాటిని కొన్ని రకాలుగా డైరెక్షన్స్ ఇచ్చి ఈ బీటా సైటోస్టెరాల్ ఆ ప్రోస్టేట్ కణజాలం ఏవైతే పెరిగినాయో వాటిని వాటంతటవే చనిపోయేటట్టు ఆదేశాలు ఇచ్చేటట్టు కొన్ని సిగ్నల్స్ ఈ బీటా సైటోస్టెరాల్ పాస్ చేస్తుందట. దానివల్ల ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపు తగ్గటానికి ఆ కణజాలం ఏవైతే పెరిగి మూసేస్తున్నాయో ఆ పెరగకుండా వాటంతటా చనిపోయినాయి అనుకోండి, ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది అనమాట. మూత్రనాళం మీద ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గడానికి ఇది ఒక కారణం. ఇక ఐదవది తీసుకుంటే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది లివర్లో తయారవుతుంది. ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, డీటాక్సిఫికేషన్కి. ఈ ప్రోస్టేట్ గ్రంథి కణజాలంలోకి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఎక్కువ మొత్తంలో వెళ్ళేటట్టు ఈ బీటా సైటోస్టెరాల్ చేస్తుందట. అందుకని సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ఎక్కువ వెళితే ఆ కణజాలంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గితే వాపు కూడా తగ్గుతుంది. అందుకని ఆ యూరిన్ నాళం ఉబ్బు ఒత్తిడి తగ్గటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గితే జరుగుతుందన్నమాట. అందుకని దాని కొరకు సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ బాగా వెళ్ళి ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించడానికి ఈ బీటా సైటోస్టెరాల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ 5 రకాలుగా ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపుకి మగవారికి తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ అయినా 30-40 గ్రాములు అట్లా మరిగించకుండా అట్లా వాడుకోగలిగితే అది మంచిది. లేదంటే విత్తనాలు 2-3 స్పూన్లన్నా కొద్దిగా వగరగా కరకరలాడితే లైట్గా వేపుకునైనా తినొచ్చు, వీటిని నానబెట్టుకునైనా తినొచ్చు. ఇవి కొద్దిగా లైట్ చిరుచేదులు అనిపిస్తాయి, కానీ అవకాశం ఉన్నవారు వీటిని అట్లా పౌడర్గా చేసుకుని వాడుకోవచ్చు. అట్లాగే వీటిని వేపుకొని కూడా తినొచ్చు, ఏదైనా నంచుకుని ఖర్జూరాలు కానీ కొద్దిగా బెల్లం కానీ అట్లాగా ఇట్లా వాడుకుంటే ఇలాంటి మగవారికి వచ్చే ప్రోస్టేట్ గ్రంథి వాపు సమస్యకి ఇది మంచిది. కాస్త ఎక్కువ మంది ఆలివ్ ఆయిల్ని అట్లా సాలడ్స్లో అట్లా ఇట్లా స్ప్రే చేసుకుని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఈజీగా వెళ్ళే అవకాశం కూడా ఇది ఉంటుందన్నమాట. ఇట్లా 2 రూపాయల్లోనూ బాగా పనిచేస్తున్నది మగవారికి అని ఆలివ్ గింజలు ఆలివ్ ఆయిల్ యొక్క ప్రయోజనం సైంటిస్టులు నిరూపించారు. కాబట్టి ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.